మాట్లాడే న్యూస్ ఛానల్ ఏఎంఎస్ ఏపీ న్యూస్ కి స్వాగతం సుస్వాగతం. శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం పట్టణంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంపై టీడీపీ గుండాల దాడి. హిందూపురానికి ప్రాతినిధ్యం వహిస్తున్న ఎమ్మెల్యే బాలకృష్ణ ఇక్కడ హిందూపురం పర్యటనలోనే ఉంటూ అధికారం అండతో ఇటువంటి నీచమైన దాడులను చేయిస్తున్నారు. గత 4 రోజుల క్రితం మెడికల్ కళాశాలలను ప్రైవేటీకరణ చేయకూడదని హిందూపురంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో తలపెట్టిన ర్యాలీ భారీగా సక్సెస్ కావడంతో పాటు హిందూపురంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధం లేకుండా ఉన్న వాళ్ళు వందలాది వేలాది మందిగా పాల్గొనడం చూసి ఓర్వలేక ఇటువంటి పిరికిపంద దుశ్చర్యకు పాల్పడినటువంటి ఎమ్మెల్యే బాలకృష్ణ డౌన్ డౌన్, బాలకృష్ణ డౌన్ డౌన్ అన్నారు. హిందూపురం చరిత్రకే మాయని మచ్చ. ఇలాంటి సంస్కృతి మా హిందూపుర వాసులది కాదు. ఇప్పుడు చెప్తున్నా, మీరెక్కడి నుంచినో వచ్చి లేనిపోని సమస్యలు సృష్టించి మా హిందూపుర ప్రజల శాంతియుతాన్ని, హిందూపుర ప్రజల మనోభావాల్ని దెబ్బతీసే ఈరోజు చేసినటువంటి మీ చర్య పిరికి పంద చర్య అని చెప్పేసి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. మొన్న జరిగినటువంటి మెడికల్ కాలేజ్ ప్రోగ్రాం హైయెస్ట్ ప్రోగ్రాం జరిగితే దాదాపు 5 నుంచి 7,000 మంది పాల్గొని శాంతియుతంగా మేము మెడికల్ కాలేజ్ ప్రైవేటీకరణ పైన ధర్నా చేసినప్పుడు, ర్యాలీ చేసినప్పుడు అది విజయవంతమైంది. ఆ విజయవంతాన్ని ఓర్చుకోకుండా, ఆ ఓర్చుకోలేని తనంతోనే ఈరోజు స్వయాన బాలకృష్ణ ఎమ్మెల్యే హిందూపురానికి అడుగుపెట్టి అతను ఎక్కడో కొడికొండ రిసార్ట్లో కూర్చొని అక్కడి నుంచి వాళ్ళ మనుషుల్ని రెచ్చగొట్టి ఈరోజు వైసీపీ కార్యాలయం పైన దాడి చేశారు. ఈరోజు మా కార్యాలయం పైన దాడి చేయించవచ్చు. మీరు బాలకృష్ణ గారు ఒకటే చెప్తున్నా, చేతనైతే రాజకీయం చేయండి, ఇలాంటి రాజకీయాలు మాత్రం చేయొద్దండి. మిమ్మల్ని 3 సార్లు హిందూపుర ప్రజలు గెలిపించింది ఇందుకోసం కాదు, మా పార్టీ ఆయన అడుగుజాడలని నడుస్తున్నామని చెప్పేసి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఈరోజు ఒకటన్నా, చంప మీద కొడితే మేము ఇంకో చంప చూపించడానికి మేము గాంధీలు కాదు, మేము వైఎస్ఆర్సీపీ నిష్ఠావంత కార్యకర్తలం. ఈరోజు మీ అధికారం ఉందని చెప్పేసి మీరు చేస్తున్నారు. నేను ఒక్కటే చెప్తున్నా, మా జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ సీఎం అయిన వెంటనే 2.0లో ఎలా ఉంటుందో మీ ఊహకే వదిలేస్తున్నా అని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తున్నాను. తమ్ముళ్ళు, టీడీపీ తమ్ముళ్ళు, మీకు ముఖ్యంగా చెప్తున్నా, ఈరోజు
బాలకృష్ణ హిందూపూర్లో ఉన్నాడని చెప్పేసి మీరు అటాక్ చేసి గొడవ చేసి అన్ని పగలేసినారేమో. రేపు ఓడిపోతే మీ బాలకృష్ణ ఇక్కడ ఉండడో, మీ పరిస్థితి ఏంటో అని చెప్పేసి తెలియజేసుకోండి అని చెప్పేసి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఎవరిని వదిలే ప్రసక్తి అయితే ఉండదు. మీరు ఇంకా మాకుంది, అధికారం ఉంది, మేమేమైనా చేయగలం అంటే ఒక పని చేయండి, మీరు మమ్మల్ని అందరినీ చంపేసి వైఎస్ఆర్సీపీ కార్యకర్తలని లీడర్లందరినీ చంపేసి రాజకీయం చేసుకోండి అని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తున్నా. కానీ దేవుడు అనేవాడు ఉంటాడు. మా అధినాయకుడు ఎలా నమ్మాడో దేవుడిని మేము కూడా అదే నమ్ముతున్నాం. దేవుడు అనేవాడు ఉన్నాడు. ఖచ్చితంగా మీకు ఆ దేవుడు బుద్ధి ప్రసాదించాలని చెప్పేసి నేను తెలియజేస్తున్నా. ఇంత అన్యాయం ఏ రోజు జరగలేదయ్యా హిందూపూర్లో, ఎవరూ చేయలేదయ్యా. దాదాపు లాస్ట్ 5 years లో మేము అధికారంలో ఉన్నాం. మేము చేయాలనుకుంటే ఎంత చేయలేదయ్యా, చేయలేదయ్యా. కానీ మీరు నేర్చుకోవాల్సింది ఏంటంటే 3 సార్లు గెలిపించారయ్యా. ఒక రోడ్ వేయలే, ఒక డ్రైన్ వేయలే. ఇలాంటి చర్యలా చేసేది బాలకృష్ణ గారు అని చెప్పేసి కోరుతూ, మీరు నెక్స్ట్ ఎలక్షన్స్ లో ఏం చేయాలో ఏమో ఒకసారి ఆలోచించండి. లేదా వీళ్ళ కింద పడి ఉంటారా, వీళ్ళ కింద బానిసలుగా ఉంటారా, మీ ఇష్టమయ్యా. ఇదే నేను చెప్పే హిందూపూర్ ప్రజల కోసం ఉంది అని అంటే అది అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగం. దాన్ని పాటిస్తూ మనము ఈరోజు సుఖశాంతులతో బతుకుతున్నాం. ప్రపంచంలో ఎక్కడా లేని శాంతి మన భారతదేశంలో ఉంటుంది. అలాంటి అంబేద్కర్ అతని ఫోటో కూడా పగిలేసి గౌరవం ఇవ్వకుండా, ఏమి ఇవ్వకుండా అతను కూడా పగిలేసిపోయినారంటే మీకు దళితులంటే ఎంత చులకన అనే సందర్భంగా నేను అడుగుతున్నా. ఇది మంచి పద్ధతి కాదు అని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను. వాళ్ళ గురించి మాట్లాడలేదన్నా, నేను హిందూపూర్ ప్రజలందరి గురించి మాట్లాడినాను. మీరు 3 సార్లు ఓటేసి గెలిపించినారు. ఎక్కడ ఏం చేశారు అభివృద్ధి? ఎక్కడో హైదరాబాద్లో కూర్చోండే వాళ్ళో లేక బయట వ్యక్తుల పైన వాళ్ళ కింద బతకాల్సిన కర్మ మనకి హిందూపూర్ ప్రజలకు లేదు అని చెప్పేసి నేను మాట్లాడాను. నేను టీడీపీ వాళ్ళ గురించే పర్టికులర్గా మాట్లాడాను. ప్రజలందరూ ఓట్లేసానన్నా ఆయన కూడా గెలిచేది. ఓన్లీ టీడీపీ వాళ్ళు ఓట్లేస్తే గెలవరు కదా. మాకు 40% ఓట్ బ్యాంక్ ఉంది ఇక్కడ. టౌన్ ప్రెసిడెంట్ ఎవరో వెంకటేష్ అంట, ఇంకొక అతను ఎవరో చింటూ అంట, లేపాక్షి అభిన్ అంట. ఇందులో అందరూ ఫేసెస్ కరెక్ట్గా కనిపిస్తున్నాయి సీసీ కెమెరాలో. దీనిపైన మేము ఖచ్చితంగా కంప్లైంట్ ఇవ్వాలనుకుంటున్నాం. ఇప్పుడు పోయి కంప్లైంట్ ఇస్తాం. మాకు ఎంతవరకు న్యాయం జరుగుతుందని చెప్పేసి ఈ రాజ్యాంగమే అది చూడాలి. దాంతోపాటు హిందూపూర్ ప్రజలు కూడా చూస్తారు మాకు ఎంతవరకు న్యాయం జరుగుతుంది అనేసి. దీనిపైన ఖచ్చితంగా మీరు యాక్షన్ తీసుకునేసి మాకు న్యాయం చేయండి అని చెప్పేసి మీ పత్రికా సమావేశం సందర్భంగా నేను అడుగుతున్నానన్నా. Soga.